ఇలా అంకాపూర్ దేశీ కోడి తిన్నికే అంకాపూర్ విలేజ్కి పోతున్నాము. మీ ఫాదర్ దానికి ముందు చేసిన 50 ఏళ్ల క్రితమే చేసారు. నోట్లో నీళ్ళు వస్తున్నాయి రా, తిన్న తర్వాత కూడా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఇంకా అబ్బా ఘాటు లేకుండా గమ్మత్తుగా చేసిరు కూరని, నిండు కలుపుకుంది నూరి. నమస్తే, ఎందరో తిండి వద్దు అందరికి మా వందనాలు. అందరిట్లో మంచిగా మేమైతే బిందాస్ ఉన్నాం, సేఫ్ ఉన్నాం, కిరాకున్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. ఇలా అంకాపూర్ దేశీ కోడి తిన్నికే అంకాపూర్ విలేజ్ కి పోతున్నాము. ఒక లేడీ మొదలుపెట్టిన ఫార్ములాతో ఈ రోజు కొన్ని వందల కుటుంబాలు బతుకుతున్నాయి. ఈ రోజు ఎవరైతే ఫస్ట్ మొదలు పెట్టిరో వాళ్ళ కాడికి తిన్నికే పోతున్నాం మనము. అంకాపూర్లో మసమాన్ చేసే ఉన్నారు, ఒక 15 నుంచి 20 మంది ఉన్నారంట. అందులో ఫస్ట్ మొదలు పెట్టిన కుటుంబం దగ్గర పోయి వాళ్ళ దగ్గర ఈ రోజు మనం వీడియో చేయబోతున్నాం. అంకాపూర్ విలేజ్ దేశీ కోడికే కాదు, వ్యవసాయానికి కూడా మస్తు ప్రాముఖ్యత కలిగింది. ఈడ సంవత్సరానికి ఒక 3-4 పంటలు వేసేటోళ్ళంట, అంటే 3 పంటలు వేసేటోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలోనే అంకాపూర్, నిజామాబాద్, ఈ ఆర్మూర్ బెల్ట్లనే ఈ విలేజ్లలో ఎక్కువ పంటలు పండిస్తోళ్ళంట. దాదాపు ఒక 30 ఏళ్ళ కిందనే ఇండియా టుడేలో వీళ్ళ గురించి ఆర్టికల్స్ వచ్చినాయంట. అంటే ఇంటింటికి ఒక కార్ లెక్క అందరు బుక్ చేసుకున్నారంట అప్పట్లోనే. ఈ అంకాపూర్ విలేజ్ ఇంత డెవలప్ గానికి కారణము ఈ ఊరి ఆడవాళ్ళంట. వాళ్ళు ఎట్లా అంటే పొద్దుగాల 5 గంటలకు 4 గంటలకు రికార్డ్ వేసేటోళ్ళంట. రికార్డ్ అంటే పాటలు అవి పెట్టేటోళ్ళంట. ఆ పాటలు పెట్టినప్పుడే వాళ్ళందరూ లేచి పొద్దున్నే ఇంట్లో ఉన్న పనులవన్నీ చేసుకొని పొలానికి పోయేటోళ్ళంట. మొగోళ్ళు ఏం చేసేటోళ్ళంటే వాళ్ళ పొలంలో దింపి అక్కడ కూరగాయలు అవన్నీ తీసుకొని వచ్చి మార్కెట్లో అమ్మడం, బయట మార్కెటింగ్ ఇదంతా చూసుకుంటుండేనంట. వీళ్ళు ఆ వ్యవసాయాన్ని మొత్తం డెవలప్ చేసింది మొత్తం ఈ ఊరు ఆడోళ్ళేనంట. అంటే ఈ ఊరు వాళ్ళు చెప్పింది ఈ మాట. 185 కిలోమీటర్లు ట్రావెల్ చేసి అంకాపూర్కి వచ్చినాము. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుందండి. ఇక్కడ మనమైతే మొదలు పెట్టిన వాళ్ళు ఇంటికే పోదాం. ఆడికే పోయి ఈరోజు అంకాపూర్ దేశీ కోడిని తిందాం. హలో అన్నా, అన్నా రామాలయం దాటినాము. రామాలయం దాటినా స్ట్రేట్ కదా రైల్వే బ్రిడ్జ్ కనిపిస్తుందా? రైల్వే బ్రిడ్జ్ కనిపిస్తుంది. దాన్ని ఆనుకొని ముందే ఉంటుంది కుమార్ గౌడ్ ఆర్డర్ పెడతాను. రైట్ సైడ్ లో ఉంటుంది చూడు. రైట్ సైడ్ లేదు, కుమార్ గౌడ్ ఆర్డర్ మెస్. ఇదే కుమార్ గౌడ్ ఆర్డర్ మెస్. కుమార్ మీరేనా? అంటే వాళ్ళు కొట్టిపించుకొని వస్తారా? వాళ్ళే కోసుకొచ్చేస్తారు. అంకాపూర్ మొత్తం ఓ రోజుకి ఎన్ని పడతాయని? మనకు 30, 40, 50 అవునా? ఓన్లీ కర్రీ అండుతారు, దేశీ కర్రీ. ఓకే ఓకే. మన విలేజ్లో. ఓకే. కానీ మేము మాత్రం నాటుకోడి బిర్యానీ బాగా ఫేమస్. హైదరాబాద్ పోతుంది. నాటుకోడి బిర్యానీ కూడా చేస్తారా? దమ్ బిర్యానీ. ఓకే ఓకే. ఎన్నేళ్ళు అయిందా మనం పెట్టి? మా ఫాదర్ వాళ్ళు స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతుంది, కానీ మేము స్టార్ట్ చేసి 4 ఇయర్ అవుతుంది. మీరు 4 ఇయర్స్ అయింది. మీ ఫాదర్ దానికి ముందు చేసిన 50 ఏళ్ల క్రితమే చేసారు వాళ్ళు. అప్పుడు ఎన్ని ఉన్నాయన్న? అప్పుడు ఎన్ని ఉన్నాయి? 2. మా చిన్న ఆయన ఫస్ట్ రామాగౌడ్ అని ఇప్పుడు నిజామాబాద్లో ఉంటారు. తర్వాత మా నాయన చేసిండు. మీ ఫ్యామిలీ ఫస్ట్ స్టార్ట్ చేసింది? మా ఫ్యామిలీ. నేను నిన్న ఫోన్ చేసిన, నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు. ఆ అన్న నుంచి మీ ఊర్లో ఒక ఆయనకు ఫోన్ చేసిన. ఒక 3 చెప్తా అంటే 3 కాదు, ఆ 3లో బెస్ట్ ఉన్నాయని ఒక్కరు చెప్పన్నా, నేను ఆడికి వచ్చి వీడియో చేస్తాను. 3 ప్లేస్లలో నేను చేయలేను అని అన్న. మీ గురించి చెప్పిండు ఆయన, మీరే పంపించిండు. ఇప్పుడు నా దేశీ కోడి కూర చేస్తారు, దాంతోపాటు నాటుకోడి బిర్యానీ. నాటుకోడి బిర్యానీ మీరు కాకుండా ఇంకా చేస్తారు ఇటుకెళ్ళి? లేదు, ఎవరు చేయరు, మేము ఒక్కలమే. మీరు ఒక్కరే? సూపర్. కర్రీస్ మాత్రం అందరు చేస్తారు. కర్రీలు అందరూ 10-15 షాపులు ఉంటాయి. మొత్తం అంకాపూర్లో ఎన్ని షాపులు ఉన్నాయన్న? 15 పైన ఉంటాయి. 20 లోపల 15 పైన ఉంటాయి. ఇది నిజామాబాద్ హైవే కదా? నిజామాబాద్ హైవే. నిజామాబాద్ అంటే ఇప్పుడు ఆర్మూర్ విలేజ్లోకి ఎంటర్ కాగానే రామాలయం దాటి కొంచెం ముంగల్ రాగానే రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్కి ముంగల్నే ఒక ఆ నెంబర్లో ఫోన్ చేయరు కావాలంటే. ఆయన పనిచేస్తాను ఆ నెంబర్లో అవి రన్నింగ్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మాకు ఆ దేశీ కోడి కూర చూద్దాం అన్న. దేశీ బిర్యానీకి ఓకే. అదేంటి బాయిలర్ బిర్యానీ. ఏది హండీ సపరేట్ చేస్తారా? సపరేట్. ఓకే. ఇప్పుడు ఆర్డర్ మీద అంటే ఎట్లా తీసుకోవాలి హండీకి? 1 కేజీ హండీ బిర్యానీ నాటుకోడిది 1000. ఓకే. బాయిలర్ది 800. బాయిలర్కి 800. కేజీ మొత్తం అలాగే వండిస్తారు? అలాగే, ప్లేట్ సిస్టమ్ ఉండదు. కేజీ ఓన్లీ కేజీ.
మామూలుగా ఈ కర్రీ అయితే ఎంత? కర్రీ అయితే ఒరిజినల్ నాటుకోడి 1000 ఉంటుంది. దీంట్లో మళ్ళీ ఫామ్ అని వచ్చినాయి, ఇప్పుడు ఎక్కువ విలేజ్లలో దొరుకుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఇది ఏంది? ఇది ఫామ్ది. ఓకే ఓకే. అంటే నాటుకోడే కానీ పిల్లల్ని కొనుకొచ్చి పెంచుతారు. అదే అదే తెలుసు తెలుసు. ఇది 650. ఇది బిర్యానీ మసాలా వేరు ఉంటుంది, అది చికెన్ మసాలా వేరు ఉంటుంది కర్రీ. ఓకే. ఇది బిర్యానీ సపరేట్గా మీరే పట్టుకుంటారు? సొంతం అన్నట్లు. ఇదే అసలు ఈ ఎసరైతే అందులో పోయినాకనా? ఇది అందులో పోయేది. ఎసరు పెడితేనే తొందరగా ఉడుకుతుంది. ఎందుకు వెళ్ళి మీదకి వెళ్ళి మంచిగా ఉడుకుతుంది. ఈ గిన్నెలు చూస్తేనే మీకు అర్థమవుతాయి కదా రోజుకు ఎన్ని ఆర్డర్లు వస్తాయిందని. సపరేట్గా చేస్తూ ఉంటారు. అన్ని సేమ్ సైజ్ గిన్నెలు. ఎంత కిలో ఉంటాయి ఇవి? కిలో. ఓకే. ఓ కోడి మొత్తం ఉడికే గిన్నెలు ఇవన్నీ. సపరేట్గా మన కోసం ఒక కోడి మొత్తం మనకే చేస్తారు. ఇది ఇంట్లో పట్టుకున్నది వెనక నేనే వాడతా. ఒక కోడికి వాసన ఇడికి వస్తుంది, అల్లం వెల్లిగడ్డ వాసన. హాఫ్ చెంచా ఇది ఉప్పు కారం కలిపిందే. ఇక ఇక మళ్ళీ ఉప్పు వేసాడు ఉండదు. ఇక సాల్ట్ కర్రీ ఇక ఒక కోడికి ఇంత. ఇది ధనియాల పొడి 2 పావుల సగం ఒక కోడికి. సాజీరా, ఇది కొంచెం బండ పువ్వు, బండ పువ్వు 3 పిడికిలు ఒక కోడికి. ఇవే ఓలయాలకి హాఫ్ కేజీ కూడా చేస్తాం. హాఫ్ కేజీ కూడా చేస్తారా? ఎవరన్నా అడిగితే. సూపర్. గిరాకీ మర కొట్టకుండా చేసేస్తాం. గిరాకీని ఓట్టుకోరిగా. హాఫ్ కేజీ బిర్యానీ చేస్తాం, కర్రీ చేయగానే ఫిష్ కూడా. ఫిష్ కూడా ఉంటుందా? ఫిష్ చేస్తాం, బోటి చేస్తాం, మటన్ చేస్తాం, బిర్యానీ కూడా. ఆర్డర్ ఇవ్వాలి దానికి. అవి ఇప్పుడు ఇవాళ కావాలనుకుంటే నైట్కి చెప్తే అంకుల్ తెచ్చేస్తాడు. బోటి, తలకాయ కూర. ఒక 5 నిమిషాలు వెనకనే సీనోళ్ళకి ఇది బయలర్. ఒక 5 నిమిషాలు కావాలి. 2 అయితే ఒక 5 నిమిషాలు మెరుపు రంగు రాగానే కర్రీ వేసేయాలి. మీరు ఆ ప్లేట్లో ఏదో మసాలా వేసుకుంటున్నారు, అది ఎప్పుడు వేస్తారు? అది మొత్తం ఇది 25 నిమిషాలు ఉడికియాల. 25 నిమిషాలు గోలంగానే చికెన్ వేస్తా, నూనెలో 10 నిమిషాలు ఉంచుతా. 10 నిమిషాలు అయినాక వాటర్ పోసేసి, వాటర్ పోసినాక 20 నిమిషాలు ఉంచాలా. 20 నిమిషాలు అయినాక ప్లేట్లో వేసిన మసాలా వేసి ఇచ్చుడే తినుడే. ఇంకా అది ఉడికిచ్చుడు ఆ మసాలా అట్లే ఉండదు. 5 నిమిషాలు ఉడకాలి మసాలా వేసి. అచ్చా అచ్చా. అంటే మొత్తం ఒక 40 నిమిషాలు అందాజలో కూర అయిపోతుంది. 40 నిమిషాలకు ఒక కర్రీ అవుతుంది. 40 నిమిషాలు కర్రీ. మీరు కూడా ఎప్పుడైనా హైదరాబాద్ నుంచి వస్తుంటే, ఆదిలాబాద్ కానీ ఇట్లా ఏమైనా నాగ్పూర్ అవి పోతుంటే డిచ్పల్లి దగ్గరనే ఒకసారి ఫోన్ చేసి చెప్పేసి ఇట్లా వస్తున్నాము. ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి కామారెడ్డి దాకా రాగానే చేస్తారు. వచ్చినప్పుడు స్టార్ట్ చేయరు, చేస్తాం. ఇవి దూరంగా ఉల్లిగడ్డలు కొంచెం నీళ్ళు పోస్తారా? కొన్ని పొయ్యాలి. ఆ రాతి పువ్వు సాజీరా వేగిన అదేదైతే సువాసన ఉందో మస్తు కమ్మ వస్తుంది. వేసినాక 10 నిమిషాలు పెట్టాలి. ఓకే. ఇప్పుడు కలపాలి, కలిపి పెట్టేస్తాం. కలిపి ప్లేట్లో నీళ్ళు పోసి పెట్టాలి. ఒక 10 నిమిషాలు పెట్టినాక ఈ వాటర్ పోసేసి 20 నిమిషాలు 10 నిమిషాలు ఉంచి 10 నిమిషాలు అయినాక కొంచెం ఉడుకుతుంది. అప్పుడు నీళ్ళు పోసి 25 నిమిషాలు 25 నిమిషాలు ఉడికినాక నేను ప్లేట్లో మసాలా వేసిన చూడు. అవునవును. అది వేసి 5 నిమిషాలు ఉంచి తినేస్తాడు. ఒక్కసారి మసాలా చూపియాక. ఇది కుడక కొబ్బరి పొడి. కొబ్బరి పొడి ఒక కోడికి 2 సార్లు. బా కమ్మ వాసన. ఇది కొంచెం పల్లి పొడి, ధనియాల పొడి. ధనియాల పొడి. ఇది చికెన్ మసాలా, బిర్యానీ మసాలా. ఓకే. ఇది కోడికి ఎంత వేయాలో అంతా నేను వేసుకుంటాను. ఎన్ని ఇంచులు వేస్తారు? స్పైసీ తిన్న వాళ్ళకి ఎక్కువ, స్పైసీ తక్కువ వాళ్ళకి తక్కువ. తక్కువ ఉన్న వాళ్ళకి ఎన్ని చిట్కలు వేస్తారు? ఇట్లా తక్కువ. అచ్చా. మా ఎక్కువ తినేటోళ్ళకి ఇంకా ఎక్కువ వేస్తారు. మీకు ఎక్కువ వెళ్ళా తక్కువ వెళ్ళా? మాకు మీడియం చాలు, నార్మల్. ఇది మీరు ఎక్కువ అన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ. ఎన్ని రకాల మసాలాలు వాడతారు అన్నది? 6 రకాల మసాలాలు వాడతారు. బిర్యానీకి 8 రకాలు. మీకు నేను ఇది ఇట్లా నేను చూపించలేకపోతున్నా కానీ ఎంత కమ్మ ఉందంటే. ఇట్లా ఉడుకుతారు. ఉప్పు కారం తింటే పట్టుకుంటారు. ఇప్పుడు నీళ్ళు పోయాలి. ఇప్పుడు ఈ నీళ్ళు పోయాలి. మంట ఎట్లా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇట్లనేనమాట. ఇప్పుడు పెద్దగా పెడతా. ఇప్పుడు పెద్దగా 20 నిమిషాలు ఉండాలి ఇట్లా. ఓకే ఓకే. వీళ్ళు మొత్తము ముగ్గురు చేస్తారు. ఆ అన్న చేస్తారు, ఎక్క చేస్తారు. తర్వాత
వాళ్ళ కొడుకు చేస్తారు, వాళ్ళు ఇబ్బంది ఉన్నప్పుడు జర ఆర్డర్లు ఎక్కువ ఉన్న రోజు వచ్చి ఇలా హెల్ప్ చేస్తుంటాడు అంట. ఫ్యూచర్ మొత్తం నాదే, టోటల్ ఫ్రాంచైజీ. హైదరాబాద్లో పెడతావు మళ్ళీ కంపల్సరీ. మీ తాతలు స్టార్ట్ చేసిరంట, నువ్వు వాళ్ళ లెగసీని ఇంకా ముందు తీసుకోపోవాలి. కంపల్సరీ, ఎందుకంటే మా బ్రదర్స్ కానీ వాళ్ళందరూ వేరే ఫీల్డ్లో ఉన్నారు. వాళ్ళు నేను ఎప్పుడైతే ఫీల్డ్ చూస్ చేసుకున్నానో వాళ్ళు నాకు చాలా అప్రిషియేట్ చేసిండు. ఎందుకంటే థ్యాంక్స్ రా, నువ్వైనా మన ఫ్యామిలీ లెగసీని కంపల్సరీ ఫ్యూచర్లో తీసుకువెళ్ళాలి, చూసుకోవాలి అని. అండ్ వాళ్ళ సపోర్ట్ కూడా నాకు చాలా వచ్చింది, మా సిస్టర్స్, మా బ్రదర్స్ అండ్ మా ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఎప్పుడు నాకు ఉంటుంది. ఫర్ దిస్ థ్యాంక్ యూ. ఇప్పుడు మనకు 2 కూరలు అయిపోయినాయి. ఏం చేసిందంటే ఒకటేమో గట్టిగా చేసిరు, ఇంకోటేమో జర కొంచెం సూప్ పెట్టిరు. మనం 2 టేస్ట్ చేద్దాము. ఇప్పుడు ఆల్రెడీ రెడీ అయిపోతున్నాయి వేరే వాళ్ళకి మళ్ళీ. అయితే ఆడేం చేసినాము అని అంటే కూర అవన్నీ తీసుకున్నాము, రైస్, ఆ కూరలు ఒకటేమో డ్రై చేసి కంప్లీట్గా, ఒకటేమో గ్రేవీ లెక్క చేసిండు. అయితే అంకుల్ అడిగిన మంచి కూర్చొనికి చెట్ల కింద అయితే బాగుంటుంది అని, ఆడ కూర్చొని తినొచ్చు ఫ్యామిలీ వస్తే. టేబుల్ సెటప్ అదంతా ఉన్నది, చైర్లు టేబుల్ కింద. కానీ మేమేందంటే ఊర్లోకి వచ్చినాం కదా, జర చెట్ల కింద కూర్చుందాము అని అనిపించింది. అడిగితే అంకుల్ ఇది తీసుకొని వచ్చాడు. ఇది మందనుకునే రయ్యా కాదు, ఫుడ్. బో చేయగలుగుతుంది, నెమళ్ళు తిరుగుతున్నాయి. ఇందాక కార్ దిగినప్పుడే సపోర్ట్ వచ్చింది. అక్కడ ఆల్రెడీ ఓ బ్యాచ్ కూర్చున్నది. అట్లా మీరు ఆ చెట్ల కింద కూర్చోవచ్చు పురుసత్తుగా. ఇది తెచ్చి డెలివరీ ఇస్తారు. ఇక్కడ వాటర్ సర్వీస్ కూడా ఉంది, చేతులు గీతులు కడుక్కోనికి. మీకు ఎట్లా కావాలంటే అట్లా కస్టమైజ్ చెప్తారు. వాళ్ళ స్టైల్లో ఒకటి ఉంటుంది, లేదు మీ స్టైల్లో మీకు కావాలి అంటే గ్రేవీ లాగా కావాలా, లేదంటే టైట్గా కావాలా, లేకపోతే మసాలా ఎక్కువ కావాలా, మసాలా తక్కువ కావాలా, అట్లా. కారం అయితే ఒకటే లెక్కేస్తారు, కానీ మసాలా వాళ్ళ స్పెషల్ మసాలా ఏదైతుందో అది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది కొంచెం టైట్గా చేసినారు, ఇదేమో గ్రేవీ లాగా చేసారు. ఓ కోడి మొత్తం మనకు అట్లే వండిస్తారు. దాదాపు ఒక 4 ఏళ్ళ నుంచి అనుకుంటున్నా వీడికి రావాలి, వీడియో చేయాలి అని. మక్క వడలు నిజామాబాద్లో మస్తు ఫేమస్. ఆ నిజామాబాద్లో అంకాపూర్లో ఇంకా ఫేమస్. ఈ చుట్టుపక్కల ఏదో ఊరుందంట, ఆ ఊర్లో 30 ఏళ్ళ నుంచి ఒక 7 మంది చచ్చిపోయారట. ఎందుకు అని అంటే వాళ్ళు తినే ఆ మక్క రొట్టెలు ఇంకా కూరగాయలు అవన్నీ కూడా వాళ్ళే వండుకొని తింటారంట. అనేది మోడల్ విలేజ్ అంటారు కదా అంకాపూర్ని. ఇక్కడ గది అంటారు కదా, ఫార్చునర్ కార్లో కూడా పోయి గడ్డి తెచ్చుకుంటారని. నిజమేనా అది? అవునా? ఒకటేమో డైరెక్ట్ మక్క వడ మీద పోసుకుందాం గ్రేవీ. కొట్టుడు కూడా లెగ్ పీస్ మొత్తం అట్లే కొడతారు. అది కూడా ఈ అంకాపూర్ స్పెషాలిటీ. చలో, అంకాపూర్లో దేశీ కోడి మక్కగారితోని ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. అయిపోయింది, మస్తు క్రిస్పీగా ఉంది, లోపల మస్తు మెత్తగా అనిపిస్తుంది. దీనికి స్పెషల్లీ ఓ వీడియో చేయాలి, ప్లాన్ చేస్తాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. అద్దరిపోయిన టేస్ట్. అబ్బా ఏకదమ్ ఉన్నదన్న. ఈ మక్కగారే గ్రేవీ మొత్తం పీల్చుకున్నది. నేను ఇట్లా మామూలుగా అద్దుకుంటాను, అట్లనే మీదకెళ్ళి పోసిన కదా, నోట్లో నీళ్ళు వస్తున్నాయి రా. తిన్న తర్వాత కూడా నోట్లో నీళ్ళు ఊడుతున్నాయి ఇంకా. 4 ఏళ్ళు ఆగిన 4 క్షణాలు కూడా ఆగిపోతాయి ప్లేట్లో పెట్టిన తర్వాత. దాని టేస్ట్ తిన్న తర్వాత నోట్లో ఇంకా కంటిన్యూస్లీ వాటర్ ఊడుతూనే ఉన్నాయి. అంకాపూర్కే ఎందుకు ఇంత మంది వచ్చి తింటారో ఇప్పుడు అర్థమవుతుంది. నేను అనుకున్నా అందరి లెక్కనే చేస్తారు కదా, ఈడే ఉంటా అంత స్పెషాలిటీ ఊరికే ఇంకా అట్లా అనుకున్నా, కానీ చెప్పుడులో పడుతుంది. ఎప్పటి నుంచి? చిన్నగా ఉన్నప్పటి నుంచి మా నాయన ఫస్ట్ వీళ్ళు నాయన వాళ్ళేనా షురు చేసింది అప్పట్లో? కాక నీ వయసు ఎంతనే? 60 ఉన్నాయా? ఈ ఊరు నీళ్ళల్లో మ్యాజిక్ ఉంది, వీళ్ళ చేతులలో మ్యాజిక్ ఉంది, ఆ మసాలాల్లో మ్యాజిక్ ఉంది, అన్నీ కలిసి అదిరిపోయినాయి. ఏం టేస్ట్ రా నాయన. మక్కగారులు నేను సిద్దిపేటలో తిన్నా, కానీ ఇవి వేరే లెవెల్ ఉన్నాయి. పచ్చికారం తగులుతుంది. చికెన్లో కాకుండా ఉట్టి గారెలు తిన్నా కూడా కమ్మగా ఉన్నాయి. ఈరోజు మా వాళ్ళు మిస్ అయ్యారు, వస్తున్న వాళ్ళు
వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫీల్ అవుతారు, అబ్బా ఎందుకు పోతుంది రా నాయన. ఇప్పుడు ఆ వీకెండ్ ప్లాన్ చేయరి, గుర్తుండిపోతుంది ఇది. లెగ్ పీస్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే మీకు హైఫై చియర్స్. అబ్బా వా ముద్దకి లాస్ట్ వరకు కూడా ఆ కమ్మదానాన్ని ఆస్వాదిస్తాం. రైస్ కూడా ఒక ముగ్గురికి సరిపోయేది పెట్టిస్తారు. ఘాటు లేకుండా గమ్మత్తుగా చేసారు కూరని. ఇప్పుడు ఈ కూర వేసుకుందాం. టైట్ గ్రేవీ చేసారు కదా, గ్రేవీ చూడరు ఎంత ఎక్కువ ఉన్నది. ఒక వింగ్ ముక్క వేసుకుని, ఈ ముక్క చూడు ఎట్లా కొట్టిరు వింగ్. ఈ థిక్ గ్రేవీతో కలుపుకుందాం. ఇప్పుడు ఇంతసేపు లూజ్గా ఉండే కదా గ్రేవీ, దానికి దీనికి ఏమాత్రం మార్పు లేదు, స్లైట్ డిఫరెన్సెస్ ఉన్నాయి. నిండు కలుపుకుంది నూరి. ఒక పక్క కాలుతుంది, ఒక పక్క లైట్ కారం అవుతుంది. మీరు ఒకవేళ హైదరాబాద్ నుంచి వస్తుంటే కనుక డిచ్పల్లి, కామారెడ్డి అవి దాటంగానే ఫోన్ చేయరు కుమారన్నకు, ఇంతమంది వస్తున్నాం ఇట్లా అని చెప్తే వాళ్ళు చెప్తారు ఎంతమందికి అయితే ఎంత సరిపోతుంది, ఎంత పెట్టాలి ఏంది అనేది, దాన్ని బట్టి పెట్టించుకోరు. ఇప్పుడు ఇదైతే అన్న ముగ్గురికి రైసు ఓ కూరకి 650, 650 రూపాయలు రైస్ ఇస్తారు, కర్రీ ఇస్తారు, సత్తు తినొచ్చు. ఈ షాప్ అడ్రస్ ఏంటంటే అంకాపూర్ విలేజ్ బోర్డ్ ఎంటర్ అవుతామా, ఆ హైవే నుంచి లోపలికి లెఫ్ట్ తీసుకోగానే జస్ట్ ఒక 150 మీటర్స్ 200 మీటర్స్లోనే ఉంటుంది. రైల్వే బ్రిడ్జ్ వస్తే ఆ బ్రిడ్జ్ కంటే ముంగల్నే ఉంటుంది రైట్ సైడ్లో. హైదరాబాద్ నుంచి అంకాపూర్ 175 నుంచి 180 కిలోమీటర్లు ఉంటుంది. ఆర్మూర్ పోకుండా డైరెక్ట్ వచ్చేయచ్చు. మీరు ఒకవేళ టిఫిన్ చేయాలంటే ఆర్మూర్కి మేము పోయినాం, కానీ మీరు డైరెక్ట్ హైదరాబాద్ నుంచి ఆర్మూర్కి వచ్చేయచ్చు. హైవే మీద నుంచే లెఫ్ట్ ఉంటుంది, 2.2 కిలోమీటర్స్ 3.3 కిలోమీటర్స్ ఉంటుంది హైవే మీద నుంచి. ఊర్లోకి రారి కుమారన్నకు ఫోన్ కొట్టురు వచ్చమంగానే, ఇట్లా మారుతోట వచ్చి కూర్చొని చిల్ కావచ్చు. సరే ఇట్లాంటి మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాం, మీరు ఊరిలో నేర్పిస్తూనే ఉంటాం. మీరేం చేయాలి, మీకు నచ్చిన పని చేయరు, ఉంటాం అలా ఎందరో తిండి పోతుంది. అందరికీ మా వందనాలు, బాయ్, లవ్ యూ చిచాస్.